గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వైరల్ అయిపోతున్నారు మీరు. సాయి పల్లవి వాయిస్ తో బాగా వైరల్ అయిపోతున్నారు. అది నేను అవ్వట్లేదు, మీరే వైరల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు నేను ఏం కాకూడదు అనుకుంటున్నాను, ఇప్పుడు మీరే అది చేస్తున్నారు. నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో అది దానికి నాకు కూడా తెలీదు. మంచిదే కదండి వైరల్ అయితే. మంచిదే, బట్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు? ఏ విషయంలో ఇబ్బంది? అంటే ఇన్ని రోజులు తెలియని నేను సడన్లీగా తెలిసిపోయి బయట పబ్లిక్కి బయట ట్రావెల్స్ చేస్తుంటా, షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటా, కొత్త పరిచయాలు అవుతుంటాయి, తెలిసిన వాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు. సో అలా. ఒకవేళ అంటే ఎందుకు బాధపడుతున్నారు మీరు? బాధ కళా విషయం, కళా సినిమాలో ఉన్నారు, 10 మందికి తెలుస్తున్నారు. సో ఆ విషయంలో ఎందుకు అంత బాధపడుతున్నారు? బాధ అనేది ఏం లేదు. నేను నేను ప్రజెంట్ ఉన్న ప్రొఫెషన్ వేరు, బట్ దాంతో పాటు దీన్ని తీసుకుని వెళ్తే బాగుండదు అని ఇంట్లో వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా నేను వాళ్ళ మాట మీదే చేస్తాను. సో అందుకే నేను మా పెద్దనాన్న వాళ్ళు వద్దు అని చెప్పారు కాబట్టి ఇన్ని రోజులు నేను హైట్గా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను బయటికి రాలేదు. దాన్ని కూడా అనోన్ పర్సన్ వీడియో లీక్ చేసి, తను వీడియో లీక్ చేసిన తర్వాత పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే, సాయి పల్లవి డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఏది చెప్పాలి? ఫిదా. ఫిదా. ఓకే. మంచిగా యాడ్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది, చూస్తావా? కానీ పొద్దుగల 3 గంటలకు వెళ్ళాలి. అయితే నీ అమెరికోళ్ళకు తనే స్నానం, తల స్నానం, పంచగట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. నేను ఇస్తా, పొద్దున జామున లేవాలి కదా, పోయి పడుకో. ఆఫ్టర్ నెక్స్ట్ బాడుకో బల్సిందారా బుక్కలిగా కొడతా నకరాలా. సో దట్ వన్. కళ్ళు మూసుకుంటే సాయి పల్లవి ముందున్నానా అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఈ అవకాశం ఎలా వచ్చింది? అసలు ఈ డబ్బింగ్ వైపు ఎప్పుడు రావాలనుకున్నారు? అసలు మీరు సింగర్ అని కూడా విన్నాము, ఆ పాటలు కూడా పాడించుకున్నాము. సో ఫస్ట్ ఎలా ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? నేను ఇండస్ట్రీకి రాలేదు, వాళ్ళు తీసుకెళ్ళాను నన్ను. ఓ, సో అది ఎలా జరిగింది? అంటే ర్యాండమ్గా హైదరాబాద్కి నేను సమ్మర్ క్యాంప్ కోసం వచ్చాను, ఇంకా వెకేషన్, ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు ఇక్కడ ఒక సౌండ్ ఇంజనీర్ ఉండేవాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన. సో వాళ్ళ ఇంట్లో నేను అరుస్తూ గొడవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు నన్ను అడిగారంట, ఎవరా అమ్మాయి బాగానే గట్టిగా అరుస్తుంది, సో వాయిస్ కూడా బాగుంది అని. అంటే మా ఇంటికి అమ్మాయిలు ఎవరు రాలేదండి అని చెప్పారంట మా అంకుల్. చెప్తే లేదండి ఇలా మా అబ్బాయే, సో తన వాయిస్ అలాగే ఉంటుందండి. అంటే ఇంకా వాళ్ళ పిల్లలతో పాటు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇంకా అక్కడ స్టార్టింగ్లో డబ్బింగ్కి ట్రై చేశారు. ఇట్స్ విల్ బి వర్క్అవుట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత కూడా నేను వచ్చిన ప్రతిసారి తీసుకెళ్ళేవాళ్ళు, బట్ నాకు అప్పుడు డబ్బింగ్ అని తెలీదు. జస్ట్ అదే ఒక క్యాజువాలిటీ, ఒక థ్రిల్లింగ్నెస్ ఉండేది. ఓకే వచ్చాము అని. వాళ్ళ పిల్లలతో పాటు కూడా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. సో అలా జరిగింది. అది జరిగేది కాస్త నేను 8th 9th ఉన్నప్పుడేమో ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి చెప్పించారు. సో అది అయిన నెక్స్ట్ వీక్లోనే మళ్ళీ నేను ఫైతకు వచ్చి జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా దీని. ఐ మీన్ నేను స్టార్ట్ చేసి 13 years, నియర్లీ 13 years అవుతుంది. మళ్ళీ కానీ 13 years అయినా నేను దీన్ని ప్రొఫెషన్ అని తీసుకోవట్లేదు, జస్ట్ ఇంట్రెస్ట్ అని తీసుకోవట్లేదు. 13 years 13. Oh God. సో అప్పటి నుంచే డబ్బింగ్ అండ్ కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. అండ్ సంధ్యా శర్మ అండ్ తమిళనాడు మధురై అక్కడ నేర్చుకున్నాను. ఆల్సో భరతనాట్యం ఆల్సో అండ్ మధురై. ఓ గాడ్. అవి జరిగింది. ఓకే, అంటే ఫస్ట్ ఏ వరకు చెప్పారు మీరు డబ్బింగ్? ఫస్ట్ అంటే చాలా మందికి చెప్పాను. అంటే స్టార్టింగ్ లో రకుల్ గారిది ఒక సినిమా వచ్చింది, దట్ ఐ డిడ్ంట్ ఐడియా దట్ నో దట్, బట్ తనకే చెప్పాను అనుకుంటా ఫస్ట్. ఇంకా అంతకు ముందు కూడా చెప్పాను, అవి అంత పాపులారిటీ తెచ్చిపెట్టలేదు, సో అవి చెప్పాలనుకోవట్లేదు. ఇంకా ఆఫ్టర్ ఇంకా మెయిన్ లీడ్స్కి చెప్పాను, కొన్ని మూవీస్కి కన్నడ అండ్ తమిళ్ అండ్ తెలుగులో కొన్ని మూవీస్కి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. తెలుగు నుంచి కన్నడకి డబ్ అయ్యే ఆల్మోస్ట్ 100లో ఒక 60% మూవీకి నేను చెప్తూ ఉంటాను. లైక్ తెలుగులో చెప్పేవి చిన్మయ్ గారు అండ్ మిగతా ఆర్టిస్టులు చెప్పే వాటికి నేను కన్నడ అండ్ తమిళ్లో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఫిదాలో విన్నాం సాయి పల్లవి వాయిస్, చాలా హీరోయిన్లు కూడా విన్నాము. సో ప్రేమ మూవీలో తన ఎంట్రీ అందరు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, సాయి పల్లవి కూడా స్టూడెంట్ అనేసుకొని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు తనకు డైలాగ్ చెప్తుంది, ఆ డైలాగ్ మీ నోట. మలర్ என்ன பேர் என்ன? உங்க பேரு? I'm not a student. I'm here to teach. I'm a guest lecturer. நீங்க என்ன கோர்ஸ் படிக்கிறீங்க? ஓஹோ. உங்க
పేరేనా? కోయా. సొల్లమాట లైక్ అలా. ఇంతమంది మీరు డబ్బింగ్ చెప్తా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు మీకు అసోసియేషన్లో అంటే మెంబర్షిప్ ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది వాయిస్ని చెప్పడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, కొంతమంది ఆర్టిస్టులు నా వాయిస్ నేనే చెప్పుకుంటా అంటూ ఉంటారు. అలా మీకు ఏమైనా హీరోయిన్స్ దగ్గర నుంచి కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ ఏమైనా వచ్చాయా? అట్లా మీరు ఎందుకు చెప్తున్నారు అనేసి కాల్స్ కానీ చెప్పడం కానీ చెప్పారా? అలా ఏం జరగలేదు. అయినా నేను పెద్దగా బయటికి రావాలని నాకు సెలబ్రిటీ ఫేమ్ అని అవేం అవసరం లేదని చెప్పా. కొన్నిసార్లు రీసెంట్గా సేద్యం అనే మూవీ రిలీజ్ అవుతుంది రేపు మంత్ 7 or 9 ఏమో ఉంది. సో సేద్యం అనే మూవీలో కూడా నేను నా పేరు వేయకండి అని చెప్పాను. సో అలా కూడా జరిగింది. ఈజ్ ఇన్ వండర్ఫుల్ డైరెక్టర్ చంద్రకాంత్ పసుపులేటి. హీస్ డూయింగ్ అన్ వెల్ జాబ్ అండ్ ఫ్యూచర్ ఫిలిం ఆల్సో. ఇంకా తనకు నేను సాయి పల్లవి అండ్ సమంత గారికి కాకుండా ఇంకా చాలా మందికి చెప్పాను. ఆల్మోస్ట్ ఆఫ్ 25+ హీరోయిన్స్కి చెప్పుంటా. సాయి పల్లవి గారివి బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్దాము. తర్వాత కూడా ఇంకా హీరోయిన్స్ అన్నారు కదా, అవి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ ఏదేని మీరే చెప్పాలి, ఎందుకంటే ఆడిషన్స్ లవ్ స్టోరీలో లవ్ స్టోరీ ఆ అటూన్కి హార్ట్ లేదే, నా 5 రూపాయలు నొక్కేసిండు. మొన్న కావ్య కాల్ చేసింది, వాళ్ళ ఆఫీస్లో ఏదో వేకెన్సీ ఉందంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలని నాన్నని అమ్మని ఎట్లోగలా ఒప్పించిన, మా కొండ చిలువని నాన్నమ్మని ఒప్పించిన చాలా ఇబ్బంది పడ్డా. ఆఖరికి ఎట్లోలా ఒప్పుకున్నారు. ఈసారి జాబ్ కొట్టకపోతే బాసాన్లు తోముడే. ఇంకా ఏదైనా మంచి మాట చెప్పరా అదే. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసాయి. ఏందబ్బా జమానా మాట్లాడుతున్నావు అని చెప్తుంది. చెప్పాను కదా ఇందాక కూడా, కళ్ళు మూసుకొని వింటే సేమ్ తను నా ముందున్నట్టే ఉన్నదని చెప్పాను కదా. సో ఒక పని చేద్దాం మనం, అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా సాయి పల్లవితో షూట్లో ఉన్నా నేను ఒకసారి మాట్లాడతారనేసి అందాం, చేద్దామా? మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా ప్రాంక్ అలా చేద్దామా? షూర్ చేద్దామా? సరే. మీ ఫ్రెండ్స్కి చేద్దామా? లేదు, మీ ఫ్రెండ్స్కే చేద్దాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఎలాగో నేను నా వాయిస్ వింటే నువ్వేనా దొరికిపోయావులే అంటుంటారు. ఓకే, ఫస్ట్ బాయ్స్కి చేద్దామా గర్ల్స్కి చేద్దామా? లేదు, బాయ్స్ అయితే చాలా థ్రిల్లింగ్. హలో 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 బాబా. నేను సాయి పల్లవి గారి షూటింగ్కి వచ్చాను. సో మాట్లాడతాను, ఫ్యాన్ అన్నావు కదా, మాట్లాడతావు మరి ఇవ్వనా? మాట్లాడతాం బాబా. హలో హలో మ్యామ్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మ్యామ్. మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. అవునా, థ్యాంక్ యూ. అండ్ దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్. మై నేమ్ ఇస్ అలేఖ్య మ్యామ్. నైస్ నేమ్. యువర్ ఫ్రమ్? మీరు హైదరాబాదేనా? నో మ్యామ్, మేము వరంగల్లో ఉంటాం. వరంగల్. నేను లాస్ట్ టైం ఎంసీఏ ఫిలిం అక్కడే చేశాను, షూట్ కూడా. అవునా, ఓకే. మీరు మీ వాళ్ళు చెప్పారు మీరు గోవిందరాలగుట్ట పోస్ట్ ఆఫీస్ పక్కనే. నిజమా? నాకు అది తెలియదు, ఎందుకంటే ఐ డోంట్ నో దాట్. బట్ మీ వాళ్ళు చెప్పారు ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారని, అందుకే నేను మీకు మాట్లాడనిక చేసింది. థ్యాంక్ యూ. ఓకే, మా సిస్టర్ మాట్లాడతారట. అట్లనే. హాయ్ మ్యామ్, ఐ యామ్ అక్షిత. హాయ్ అక్షిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ మా. మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ మ్యామ్. మీరు మా ఫిలిమ్స్ చూస్తుంటారా? ఎస్ మ్యామ్, ఐ సీ. అవునా, ఇప్పుడు నెక్స్ట్ సూన్ ఆఫ్ మంత్స్లో తండ్రిలు అనే మూవీ కూడా రిలీజ్లో ఉంది. ఎస్ మ్యామ్, చూస్తాం మ్యామ్. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడండి అండ్ అందరికీ సపోర్ట్ అండ్ సజెస్ట్ చేయండి, ఓకేనా? ఓకే మ్యామ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ వెల్ ది డే. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఐ గివెన్ ద ఫోన్. నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి? అవును, ఐ మీన్ నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను మీ ప్రణవాలయ సాంగ్ ని ఒక ఆడిటోరియం లో చేస్తే మాకు ప్రైజ్ వచ్చింది మ్యామ్. అవునా, కంగ్రాచులేషన్స్. టీచ్ చేసింది అన్న సాంగ్ కి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మంచిగా చేస్తూ. లవ్ స్టోరీ మూవీలో మీరు డాన్స్ చేసి చేసావా మ్యామ్? ఏవో ఏవో సాంగ్. అవును. అది బాగా చేశాను. సరే, మీకు నేను లవ్ స్టోరీ నుంచి ఒక డైలాగ్ చెప్తాను. చెప్పండి. ఓకే, దట్స్ యువర్ చాయిస్. ఏది అని.
నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసి. మ్యామ్ ఇంకా ఇంకా ఏం లేదమ్మా, భోజనం చేశారా? ఇంకా నాకు షో ఉంది, నేను షూట్కి వెళ్తున్నాను. ఓకే ఐ విల్ అమ్మా తిన్నాను. ఓకే, ఐ విల్ బి రిటర్న్ ది ఫోన్, మాట్లాడండి. ఓకే మేడం షూటింగ్లో ఉన్నారు, సరే మరి ఓకే బాయ్. చాలా బాగా మాట్లాడారు, వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఓకే, అంటే ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే వేరే లేదు, నేను సో ఫోన్ ఎత్తగానే జనరల్గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఏమనిపిస్తుంది అప్పుడు? అంటే నార్మల్గా నాకు అదంతా రొటీన్ అయిపోయింది. జొమాటో బాయ్ నుంచి ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్ ఎవరైనా కానీ, ఇంకా ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ రిసీవ్ చేయగానే హలో మ్యామ్ అనేస్తారు వాయిస్ వినగానే. ఇంకా అది నాకు చాలా అలవాటు అయిపోయింది. ఇంకా అది వినే కొత్తగా పెద్ద విషయం ఏం కాదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి, అలా వదిలేసేస్తా.